ఇక్కడ మన ట్రైన్కి సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ప్రస్తుతం నేను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి 6 అయింది. అండ్ నేను ఈరోజు 02776 లింగంపల్లి కాకినాడ టౌన్. సో ఈరోజు నేను 02776 లింగంపల్లి కాకినాడ టౌన్ కోకానాడా ఎక్స్ప్రెస్లో జర్నీ యాక్చువల్లీ నేను ట్రైన్లో ఆల్రెడీ జర్నీ కంప్లీట్ చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. బట్ నేను ఈ జర్నీ చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా ఈ ట్రైన్ ఒక కోచెస్ LHB కోచెస్గా అప్గ్రేడ్ అయ్యాయి. అండ్ ఈరోజు నేను వెళ్ళబోయే రన్ వచ్చేసి 3rd రన్. సో ఐ హోప్ మీకు ఈ జర్నీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. సో ప్రస్తుతం టైం వచ్చేసి 6 అయింది. అండ్ ట్రైన్ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 7:40. సో ట్రైన్ వచ్చాక మీట్ అవుతాను. అంటే స్టేట్ సో ప్రస్తుతం అయితే ట్రైన్ అనౌన్స్ చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందని. అండ్ నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నాను. అండ్ నా కోచ్ వచ్చేసి B6 బర్త్ నెంబర్ 23 సైడ్ లవర్. అండ్ నా వెనక కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద సికింద్రాబాద్ జంక్షన్ విశాఖపట్నం గరీబ్ రథ్. అండ్ నా వెనక ఇక్కడ ఉండేది యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. సో ఇంకా ట్రైన్ వచ్చాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రైట్ టైంకి రీచ్ అయింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. నేనైతే ప్రజెంట్ కోకానాడా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాను. సో వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు వచ్చేసి సింపుల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. ఆల్రెడీ నేను ఆ బ్లాగ్ అయితే కవర్ చేశాను. సో వీళ్ళ ట్రైన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11:30కి. అండ్ మన ట్రైన్ వచ్చేసి డిపార్ట్ టైం వచ్చేసి 7:40కి. సో ట్రైన్ డిపార్ట్ అయినప్పుడు మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. A few moments later. ఎదురుగా కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్.
moments later. సో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే డిన్నర్ అయితే అయింది అండ్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి రైట్ టైంకే డిపార్ట్ అయింది. సో ఈ ట్రైన్ ఇంటినే చూసే ముందు ఈ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02776. ఈ ట్రైన్ ట్రై వీక్లీ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7 గంటలకి లింగంపల్లిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాలకి కాకినాడ టౌన్కి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం వచ్చేసి 610 కిలోమీటర్లు అండ్ ఈ దూరాన్ని కవర్ చేయడానికి ఈ ట్రైన్ దాదాపు 11 గంటల సమయం అయితే తీసుకుంటుంది. అండ్ మార్గ మధ్యంలో ఈ ట్రైన్ మొత్తం 11 హాల్స్లో ఆగుతుంది. కోచ్ కంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మొత్తం 18 కోచెస్ ఉన్నాయి. వాటిల్లో 12 AC 3 టైర్ కోచెస్, 3 AC 2 టైర్ కోచెస్, ఒక ఫస్ట్ AC కోచ్ అండ్ 2 EOG కోచెస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం నేనైతే 3 టైర్ ACలో ప్రయాణిస్తున్నాను. అండ్ నా కోచ్ నెంబర్ వచ్చేసి B7. యాక్చువల్లీ B6 నా కోచ్, బట్ నేనైతే B7 ఖాళీగా ఉందని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సో ప్రస్తుతం అయితే నా సీట్ నెంబర్ వచ్చేసి 39 సైడ్ లోవర్. సో మ్యాక్సిమం అయితే ఒక 4 ప్యాసింజర్స్ ఉన్నట్టున్నారు B7లో. సో అందుకే ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాను. కోచ్ వచ్చేసరికి 2021లోనే తయారైంది. ఇదే కాదు, మొత్తం రేకంతా దాదాపు 2021లో తయారైంది. సో కోచెస్ అయితే ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చూడండి. నాలుగా ఇది కోచ్ ఇంటీరియర్ లుక్. సో పైన వచ్చేసరికి LED ల్యాంప్ అండ్ అది నైట్ ల్యాంప్. సో ఎదురుగా వాష్రూమ్ ఆక్యుపైడ్ స్టేటస్ అండ్ పైన సర్వేలెన్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఎండ్ అదేవిధంగా కోచ్కి అదర్ ఎండ్లో కూడా సర్వేలెన్స్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు కోచ్లో క్యాబిన్ వ్యూ ఎలా ఉందో చూడండి. సో ఇది ఓవరాల్గా ఒక కోచ్, ఒక క్యాబిన్ అండ్ ఇవి వచ్చేసరికి అప్పర్, మిడిల్ అండ్ లోవర్ బర్త్స్. సో ఎదురుగా టేబుల్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్లగ్ సాకెట్స్ 2 అండ్ పైన 1 2 ఇక్కడ ఒక 2. సో టోటల్ 6 ప్లగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది లార్జ్ విండో అండ్ ఇది వచ్చేసరికి స్మాల్ మిర్రర్ అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ అప్పర్ అండ్ సైడ్ లోవర్. సో సైడ్ అప్పర్కి స్ట్రైట్గా ఇక్కడ కూడా ప్లగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు అండ్ కింద కూడా సైడ్ లోవర్కి ప్లగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు కోచ్ ఇంటీరియర్ చూసారు కదా, అలానే ఇప్పుడు వాష్రూమ్స్ కండిషన్ కూడా చూడండి. సో ఇది లార్జ్ మిర్రర్ అండ్ వాష్ బేసిన్, సోప్ హోల్డర్ అండ్ డస్ట్బిన్. ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది. సో వాటర్ అయితే అంటే ఈ సైడ్ అయితే వాటర్ వస్తుంది, బట్ అది రెండు వచ్చేసరికి వాటర్ అయితే అంత రావట్లేదు. అండ్ పైన వచ్చేసరికి సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు, సర్వేలెన్స్ కెమెరాస్. సో ఇప్పుడు వాషింగ్ కండిషన్ చూడండి. సో ఇది ఓవరాల్గా లార్జ్ మిర్రర్ అండ్ వాష్ బేసిన్ అండ్ సోప్, నెక్స్ట్ డస్ట్బిన్. సో ఇది LED లైట్. వాష్రూమ్ కండిషన్ చూసారు కదా ఎలా ఉందో. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ట్రైన్ ఆగిపోయే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి వరంగల్. సో వరంగల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10:15 అవుతుంది. సో వరంగల్ వచ్చాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. పేరు విషయానికి వస్తే ఈ ట్రైన్లో థర్డ్ ఏసీకి 970 రూపాయలు, సెకండ్ ఏసీకి 1360 రూపాయలు, ఫస్ట్ ఏసీకి 2260 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి స్లీపర్ క్లాస్ జాగ్రత్త, ఈ ట్రైన్లో ఎటువంటి స్లీపర్ క్లాస్ ఫెసిలిటీ అయితే లేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏసీ కోచెస్తోనే రన్ అవుతుంది. సో ఇది ఇక్కడికి వరంగల్లో మీట్ అవుతాను. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ అనేది ఒక స్టేషన్కి వచ్చింది, హాల్ట్ అయింది అండ్ తర్వాత ఆ స్టేషన్ నుండి ట్రైన్ అయితే మూవ్ అయింది. సో మూవ్ అయినప్పుడు మనకి ఏ సిగ్నల్ని ఫస్ట్ టేక్ ఆఫ్ చేస్తారు, అంటే ఫస్ట్ ఏ సిగ్నల్ ఇస్తారు, స్టార్టర్ సిగ్నల్ ఇస్తారా లేదా అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్ ఇస్తారా? సో ఏది ఫస్ట్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎందుకు ఆ సిగ్నల్ ఫస్ట్ ఇస్తారు అంటే ఈ స్టార్టర్ సిగ్నల్ వచ్చేసరికి
మనకి ప్లాట్ఫామ్ ఎండ్ ఉంటుంది కదా, సో స్టేషన్ దగ్గర ఉండేది స్టార్టర్ సిగ్నల్, అండ్ బ్లాక్ సెక్షన్ లోపలికి వెళ్తుంది కదా, సో దానికి ముందు ఉండేది అడ్వాన్స్ స్టార్టర్ ఆర్ లాస్ట్ స్టాప్ సిగ్నల్ అంటారు. సో ఈ రెండింటిలో అంటే స్టార్టర్, అడ్వాన్స్ స్టార్టర్, సో ఈ రెండింటిలో ఏ సిగ్నల్ ఫస్ట్ ఇస్తారు అండ్ ఎందుకు ఆ సిగ్నల్ ఇస్తారు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేబీ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగే ఛాన్స్ ఉంది. సో ఇందాక డిస్టెంట్ ఉంది, డిస్టెంట్ వచ్చేసరికి అటెన్షన్, అండ్ ఇన్నర్ డిస్టెంట్ వచ్చేసరికి అది కూడా అటెన్షన్ ఉంది, అండ్ హోమ్ చూసారు కదా, హోమ్ వచ్చేసరికి హోమ్ సిగ్నల్ కాషన్ ఉంది. సో మనం వచ్చేసరికి ఘనపూర్లో ఉన్నాం, ఘనపూర్లో, అండ్ స్టార్టర్ సిగ్నల్, సో స్టార్టర్ డేంజర్లో ఉంది. సో మోస్ట్లీ మనం ఇక్కడ మెయిన్ లైన్ మీద ఆగిపోతున్నాం, అండ్ అక్కడైతే ఏదో ట్రైన్ అయితే పార్క్ చేసి ఉంది, ఎంటీ వ్యాగన్స్, మేబీ ఎంటీ వ్యాగన్ లేదా ఎంటీ కోచ్. సో ప్రస్తుతం ట్రైన్ అయితే ఘనపూర్ స్టేషన్కి ఎంటర్ అయింది. ప్రస్తుతానికి అయితే ట్రైన్ నియర్లీ ఒక 15 minutes ఎర్లీగానే ప్రయాణిస్తుంది. సో చెప్పినట్టే ట్రైన్ ఘనపూర్ స్టేషన్లో మెయిన్ లైన్ మీద ఆగింది. సో వెనుక మీకు కనిపిస్తుంది కదా ఒక వ్యాగన్, సో ఇక్కడ వ్యాగన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ మీద, లూప్ లైన్ మీద. సో అక్కడ మీకు అంటే వ్యాగన్ లాస్ట్లో ఒక రెడ్ లైట్ అనేది ఫ్లాష్ అవుతుంది. సో ఆ రెడ్ లైట్ అనేది ఎందుకు ఫ్లాష్ అవుతుంది అంటే అసలు ఎందుకు యూస్ చేస్తారు, రెడ్ లైట్ అనేది ఎందుకు యూస్ చేస్తారు వ్యాగన్ మీద, అంటే వ్యాగన్ బ్యాక్ సైడ్ మీకు రేర్ పొజిషన్లో రెడ్ లైట్ అనేది ఎందుకు యూస్ చేస్తారో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు ఆ రెడ్ లైట్ అనేది ఎందుకు ఫ్లాష్ అవుతుంది అంటే నార్మల్ రెడ్ లైట్ పెట్టచ్చు కదా, బట్ ఎందుకు ఫ్లాషింగ్ రెడ్ లైట్ అనేది యూస్ చేశారో అది కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. సో దాదాపు ఒక 15 minutes, నియర్లీ ఒక 15 minutes తర్వాత ట్రైన్ ఘనపూర్ స్టేషన్ నుండి డిపార్ట్ అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఫస్ట్ మనకు ఎదురయ్యే సిగ్నల్ వచ్చేసరికి అది స్టార్టర్ సిగ్నల్. సో ఇది స్టార్టర్ సిగ్నల్, అండ్ దూరంగా ఇక్కడ గ్రీన్ చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి లాస్ట్ ఆఫ్ సిగ్నల్ లేదా అడ్వాన్స్ స్టార్టర్ అంటారు. సో ఇది లాస్ట్ ఆఫ్ సిగ్నల్. సో ప్రస్తుతం మనం చేరుకున్నాం కాజీపేట్ జంక్షన్, స్టేషన్ కోడ్ KZJ. ఇక్కడ మన ట్రైన్కి సో ఆ లైన్ వచ్చేసరికి ఢిల్లీ మెయిన్ లైన్. సో టువర్డ్స్ బలర్షా, నాగ్పూర్ మీదుగా ట్రైన్స్ ఢిల్లీ వైపు ప్రయాణిస్తాయి. సో ఆ రూట్లో అంటే టువర్డ్స్ బలర్షా, నాగ్పూర్ మీదుగా కూడా నేను ఆల్రెడీ కవర్ అయితే చేశాను, బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేశాను. హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా తిరుక్కురల్ ఎక్స్ప్రెస్లో. సో ఒకవేళ చూడకపోతే రైల్ బ్లాగ్స్ ప్లేలిస్ట్ నుంచి ఆ బ్లాగ్స్ కూడా డెఫినెట్లీ చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే డెఫినెట్లీ క్లిక్ చేయండి, అండ్ ఈ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. దయచేసి వినండి. రైలు నంబర్ 0276 లింగంపల్లి నుండి కాకినాడ టౌన్ వెళ్ళవలసిన స్పెషల్ వెలుగుల నంబరు ప్లాట్ఫామ్ నందు వచ్చున్నది. यात्री कृपया ध्यान दें, गाड़ी संख्या 0277 लिंगंपल्ली से काकीनाडा टाउन तक जाने वाली स्पेशल प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. సో
సో ప్రస్తుతం మనం చేరుకున్నాం వరంగల్ స్టేషన్ కోడ్ WL అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 9:59 అండ్ మన ట్రైన్కి 5 minutes హాల్ట్ అయితే ఉంది. బట్ ప్రస్తుతం ట్రైన్ స్లైట్ డిలేలో వరంగల్ స్టేషన్కి చేరుకుంది ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 167 ట్రైన్స్ వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం అయితే కేవలం 117 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ అవుతున్నాయి అండ్ ఇక్కడ నుండి 2 ట్రైన్స్ ఆరిజినేట్, ఒక ట్రైన్ టర్మినేట్ అయితే అవుతుంది. మార్నింగ్ మీట్ అవుతాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ రూట్ చాలాసార్లు కవర్ చేశాను. మీకు కూడా బోర్గా ఉంటుంది ప్రతిసారి ఈ రూట్ చూపిస్తుంటే. సో యాక్చువల్లీ కోకోనట్ ఎక్స్ప్రెస్ LHBకి అప్గ్రేడ్ అయింది కాబట్టి నేను అయితే బ్లాగ్ చేస్తున్నాను. సో ఇంకా మార్నింగ్ మీట్ అవుతాను. మోస్ట్లీ కుదిరితే రాజమండ్రి లేదా కాకినాడలో మీట్ అవుతాను ఎందుకంటే ఈ ట్రైన్ సామర్లకోటలో ఎలాగో ఆగదు. సో మోస్ట్లీ రాజమండ్రిలో ట్రై చేస్తాను మీట్ అవడానికి. సో అంటిల్ దెన్ గుడ్ నైట్. One nap later. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ప్రస్తుతం మనం ఉన్నాం నిడదవోలు జంక్షన్లో. స్టేషన్ కోడ్ NDD. యాక్చువల్లీ మన ట్రైన్కి ఇక్కడ హాల్ట్ అయితే లేదు, ఇది అన్స్కెడ్యూల్డ్ హాల్ట్. మన ట్రైన్ అదేవిధంగా చెన్నై సెంట్రల్, హౌరా మెయిల్ 2 ఒకేసారి నిడదవోలు జంక్షన్కి రీచ్ అయ్యాయి. అది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద రీచ్ అయింది అండ్ మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి రీచ్ అయ్యాం. ఆ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణిస్తూ నిడదవోలు జంక్షన్కి రీచ్ అయింది అండ్ మనం వచ్చేసరికి భీమవరం తణుకు మీదుగా ఇక్కడికి రీచ్ అయ్యాం. సో అందుకోసమే నిడదవోలు ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. సో ప్రస్తుతం మనం గోదావరి స్టేషన్ చేరుకున్నాం. యాక్చువల్లీ మనకి ఇక్కడ హాల్ట్ అయితే లేదు, బట్ ముందు హౌరా మెయిల్ ప్రయాణిస్తుంది కాబట్టి మేబీ మన ట్రైన్కి లైన్ క్లియర్ అయితే దొరకలేదు. సో అందుకోసం మనం ఇక్కడ ఆగి ఉన్నాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4:45 అయితే అవుతుంది నియర్గా. అండ్ మన ట్రైన్కి యాక్చువల్లీ రాజమండ్రిలో షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4:40 అనుకుంటా. సో స్లైట్ డిలేలో ప్రయాణిస్తుంది, బట్ ఆ డిలే అయితే ఈజీగా కవర్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఇంకా మిగిలి ఉన్నది ఒక 60 kilometers. సో 60 kilometersని ఈజీగా ట్రైన్ అయితే కవర్ చేస్తుంది ఏ ప్రాబ్లం లేకపోతే. 1 hour later. సో ప్రస్తుతం అయితే మనం చేరుకున్నాం రాజమండ్రి స్టేషన్ కోడ్ RJY. యాక్చువల్లీ మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 4:40, బట్ ప్రస్తుతానికి ట్రైన్ అయితే నియర్లీ 1 hour డిలేలో అయితే రీచ్ అయింది. అప్రాక్సిమేట్లీ అవుట్స్కట్స్లోనే నియర్లీ ఒక 40 minutes వరకు ట్రైన్ అలానే ఉంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే రాజమండ్రి స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే రీచ్ అయ్యాం. అండ్
ఇక్కడ నా వెనక కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి షాలిమార్ సికింద్రాబాద్ జంక్షన్ ఎక్స్ప్రెస్.
కాకినాడ టౌన్కి అయితే రీచ్ అయ్యాం ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30. సో అప్రాక్సిమేట్లీ 20 minutes డిలేలో మనం కాకినాడ టౌన్కి రీచ్ అయ్యాం. సో ఇది ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో విల్ మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్.